మా ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు గారి వారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఎన్నికల సందర్భంగా మేమందరం కూడా ఏదైతే చెప్పడం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా, మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా, ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా, రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించేటట్టు ఏర్పాటు చేస్తాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని, వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి, అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా, గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో మెజారిటీగా వచ్చినట్టు వినతులు నేను గమనించింది 2 ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాపన. ఒకటి, ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అనేటువంటి విజ్ఞాపనలు. రెండవది, భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం, మా పేరు రావడం లేదు, ఎక్స్టెంట్ కరెక్ట్ లేవు అని రకరకాల వాటికి సంబంధించి. అందుకే ఈ రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది, సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే రేషన్ కార్డు సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి. వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓస్, కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల పైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు 100% సాటిస్ఫై అవుతూ ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, ఇతర ఒక ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి. 16 గుంటల ల్యాండ్ పోతే 2 ఎకరాల ల్యాండ్ రాసిండని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సమస్య ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈనాటి ముఖాముఖి యొక్క విశేషాలు. ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం. పరిష్కారం సపోజు ధరణికి సంబంధించి ఉంది, వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు. అంటే ఈ యొక్క ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతి అయితే తీసుకురావడం జరిగిందో, అంటే ఆ లొసుగులు గతంలో ధరలున్న వాటిని పరిష్కరించేటువంటి అధికారం ఏ స్థాయి అధికారం లేకుండేది. సో ఇప్పుడు భూభారత్ ద్వారా ఇచ్చినాం కాబట్టి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. Subscribe us and press the bell icon for more interesting updates.